వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. బీఆర్ఎస్ నాయకత్వాన్ని కేటీఆర్ కు అప్పగిస్తే స్వాగతిస్తా అంటే నేను బహుజనులకు వద్దున బాబు అని చెప్తున్నాడు. బహుజనులకు వద్దు, కేటీఆర్కి ఇవ్వు, నాకు ఇవ్వకపోయినా పర్లేదు, కేటీఆర్ మా బామాలకి ఇచ్చేయని చెప్తున్నాను. అంటే మరి మరి బహుజనులు ఎప్పుడు నాయకత్వం వహించాలి మీ పార్టీలో? అంటే ముఖ్యమంత్రి పదవి మీరు ఇయ్యరు, కనీసం పార్టీ పదవి కూడా మీరు ఇయ్యరు. కనీసం కాంగ్రెస్లోనైనా ఊడిగా చేయడానికి, రెడ్లకు ఊడిగా చేయడానికి ఇవాళ బీసీలకు అవకాశం ఇచ్చారు. మరి మీకు వెలమలకు ఊడిగా చేయడానికి బీసీలకు అవకాశం ఇయ్యరా? మిమ్మల్ని అధికారం తేవడానికైనా వాళ్ళకి అవకాశం ఇయ్యరా? అంటే దానికి కూడా వరకు మీ పార్టీలో అంటే కేటీఆర్ మాత్రమే సమర్థులా మీ పార్టీలో? మిగతా వాళ్ళు ఎవరు సమర్థులు కాదా? బీసీ ఎస్సీ ఎస్టీ నుండి ఒక్కరు కూడా సమర్థులు లేరా మీ పార్టీలో? దళిత ముఖ్యమంత్రి అని దగా చేస్తారు, దళితులకు 3 ఎకరాలని దగా చేస్తారు, దళిత బంధువు అని దగా చేస్తారు, అనేక రకాల బీసీ బంధువు అంటారు, మైనార్టీ బంధువు అంటారు, అన్ని బంద్ చేస్తారు. చివరికి మీకు అధికారమే బంద్ అయిపోయా. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కనీసం పార్టీ పగ్గాలైనా ఈ వర్గాలకు అప్పచెప్పకుండా కేటీఆర్ మాత్రమే సమర్థుడు, ఆయనకు మాత్రమే ఇస్తే స్వాగతిస్తా, నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను ఈ పార్టీలో ఓను అని చెప్పేసి సోషల్ మీడియాలో నా మీద అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారు మీరు. నేను ఆ పార్టీ ఈ పార్టీ మారుతున్నట్టుగా అని చెప్పి తాను పార్టీ మారుతాననే చిల్లర ప్రచారాన్ని ఇప్పటికైనా ఆపాలని ఆయన హెచ్చరించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షం బురద జలబోయి తానే గోతులో పడ్డారనేది, ఢిల్లీ వెళ్తే చెప్పులు ఎత్తుకెళ్లే వాళ్ళ చూస్తున్నారని, ఎవరు నమ్మి అప్పు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి గురించి, చివరికి పాకిస్తాన్ కూడా నమ్మి అప్పులు ఇస్తున్నారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎవరు నమ్మడం లేదని చెప్పేసి. ఓకే, మరి మిమ్మల్ని ఎవరు నమ్ముతున్నాడు? రేవంత్ రెడ్డిని నమ్మడం లేదు, మరి మిమ్మల్ని నమ్ముతారా? ఉన్న డబ్బులు ఇచ్చి, డబ్బులు పెట్టి కోట్లు, 100 కోట్లు పెట్టి మీరు మీటింగ్ సక్సెస్ చేసుకున్నారు, కానీ దిశానిర్దేశం ఏమి ఇచ్చారు? తెలంగాణ సమాజానికి ఏం దిశానిర్దేశం ఇచ్చారు మీరు? శూన్యం. మరి వాళ్ళ అన్నిట్లలో ఫెయిల్ అయింది అని ప్రభుత్వం మీద విమర్శిస్తున్నారు మీరు. 10 ఏళ్లలో మీరు చేసిన ఘనత, సక్సెస్ ఏముంది పెద్దగా? కనీసం పార్టీ పగ్గాలకు కూడా అర్హులు లేరా? మీ దాంట్లో బహుజనులు ఎవ్వరు అర్హులు లేరా? మరి కవితమ్మ అందుకే మీ నుండి మరి ముఖ్యమంత్రి దూరం అవుతుందా? ఆమె కూడా ముఖ్యమంత్రి కావాలన్నది కదా, ఆమె కన్నా మరి పార్టీ పగ్గాలు అప్పచెప్పే పరిస్థితి ఉండదా? కేటీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకున్నా పార్టీ పగ్గాలు ఆమెకు అప్పచెప్తే కనీసం ఒక మహిళ, చెల్లెలు, కొత్త కుటుంబం చుట్టూ ఉంటే ముచ్చటంతా. పార్టీ కేసీఆర్ నడపాలి, ముఖ్యమంత్రి పదవి కేటీఆర్ తీసుకోవాలి, ప్రజలు మాత్రం వాళ్ళకు బానిసత్వం చేయాలి, బహుజనులు అంతా బానిసత్వం చేయాలి. ఇది కదా బీఆర్ఎస్ ఫిలాసఫీ. మరి అట్లాంటి ఫిలాసఫీ ఎందుకు అవసరమే ఉంది బహుజనులకు? ఇంకెంతకాలం బానిసత్వం బోయలుగా ఉండవు, బానిసత్వం చేస్తారు? వాళ్ళ ముఖ్యమంత్రులు వద్దా? బహుజనుల నుండి ముఖ్యమంత్రి పదవి వద్దా? బహుజనుల నుండి పార్టీ అధ్యక్షులు వద్దా? మరి తెలంగాణ తీసుకునేది ఇంకా? తెలంగాణలో ఉద్యమం చేసింది ఎవరు? తెలంగాణ రాష్ట్ర అమలు ఆ ఉద్యమంలో అమరులైంది ఎవరు? గజ్జ కట్టింది ఎవరు? పాట పాడింది ఎవరు? నాట్యం ఆడింది ఎవరు? అరే 10 ఏళ్ళు ఇవాళ మేధావులు అనేవాళ్ళు కొంతమంది తాబేదారులుగా ఆ ప్రభుత్వంలో 10 ఏళ్ళు చేశారు, సంక్రాంతి. ఇప్పుడు వచ్చి అలా లబ్ధి పొందిన మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా సంక్రాంతున్నారు. అదే ప్రశ్నించే గొంతుకలు ఆ ప్రభుత్వంలో అవకాశం లేదు, ఈ ప్రభుత్వం అంటే ప్రశ్నించే వాడికి ఎవరికి అవకాశమే ఉండదా? అంటే ప్రశ్నించడమే తప్ప, నిజాయితీగా ఉండడమే తప్ప ఆ ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ. ఇంకా నిజాయితీ పరులు పనికిరారా మీ దాంట్లో? సమర్థులు లేరా మీ దాంట్లో? నిజాయితీ పరులు లేరా? నిబద్ధత గల ఎవరు లేరా మీ పార్టీలో? కనీసం పార్టీ పక్కన తీసుకోవడం. కాబట్టి బహుజనులారా బీ కేర్ఫుల్. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, వీళ్ళంతా ఈ అగ్రవర్ణాలు అంతా ఒకటే. వీళ్ళకు బహుజనులు కేవలం బోయలు మాత్రమే, పల్లకి మోసే బోయలు మాత్రమే. వాళ్ళని కేవలం వాడుకొని అధికారంలోకి వస్తారు వీళ్ళు. మరి ఇంకా మీరు మెలుకోకపోతే బానిసలుగా ఉంటా అంటే నేనేం చేయను. ఇవాళ నేను 3 లక్షల ఉద్యోగం వదులుకొని వచ్చింది మిమ్మల్ని అధికారం తీసుకురావడం. నా వంతుగా బహుజనులని అధికారం తీసుకురావడానికి, తెలంగాణలో సామాజిక తెలంగాణ సాధించడానికి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తున్నా.
నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళు, ఓ రేవంత్ రెడ్డి లాగా ముఖ్యమంత్రి కావాలనుకునే, ఒక జగన్మోహన్ రెడ్డి లాగా, ఒక కేసీఆర్ లాగా ముఖ్యమంత్రి కావాలనే ఒక దృఢ సంకల్పం ఈ బహుజనులు లేకపోవడం ఒక దుర్మార్గం. నాకైతే ముఖ్యమంత్రి కావాలని కోరిక లేదు. కేంద్రంలో కీలకమైన నాయకుడిగా ఎదగాలని, ముఖ్యమంత్రిగా తెలంగాణలో కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కాలికి బల్పం కట్టకుండా బహుజనులంతా చైతన్యం చేసే దిశగా అడుగులు వేస్తే నాలాంటి వాళ్ళు సహకరిస్తారు. మేధావులు కొంతమంది ఇక్కడ ప్రభుత్వంలో పదవులు తీసుకుంటారు, వాళ్ళు వచ్చి బయటకు వచ్చి విమర్శలు చేస్తుంటారు. అది తూతూ మంత్రంగా, మనది ఏందో అర్థం కాదు. కాబట్టి ఇవాళ బహుజనులారా మీరు ఇప్పుడు తెలంగాణలో కొత్త లెక్కల ప్రకారంగా 85%, గత లెక్కల ప్రకారంగా 93%. సో కొత్త లెక్కల ప్రకారంగా 85%గా ఉన్న 85% వర్సెస్ 15% అధికారం వీళ్ళకి రావాలా, వీళ్ళకు ఉండాలా? ఎవరికి ఉండాలి అధికారం? ఈయనైతే హరీష్ రావు అయితే మళ్ళీ కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అంటాడు, కేటీఆర్కే పార్టీ పగ్గాలు అంటాడు. మరి బహుజనులకు కావాలా అధికారం, పార్టీ పగ్గాలు కానీ అధికారం కానీ బహుజనులకు రావాలా, లేకపోతే దొరలకు రావాలా? ఎవరికి అధికారం రావాలి? తెలంగాణలో చేర్చేయాల్సింది తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం, తెలంగాణ బహుజనులు తేల్చాలి. అందుకు బీఆర్ఎస్ నమ్ముకుంటే అధికారం రాదు, కాంగ్రెస్ నమ్ముకుంటే రాదు, బీజేపీ నమ్ముకుంటే. ప్రత్యామ్నాయంగా బహుజనులకు ఒక ప్రత్యేకమైన అస్తిత్వ పార్టీలు ఉంటే తప్ప ఇలా ముందుకు పోలేం. ఆ దిశగా ఆలోచించాలి. తప్పకుండా రానున్న రోజుల్లో 2028లో బహుజనులు ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి పదవిని అలంకరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి D6 డిజెట్ భావిస్తుంది. ఆ దిశగా ఉద్యమాలకు స్వీకారం చుడుతుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్.